రక్షించుదురు. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడక పోయిరి. నేను నరులను వాడను, నేను పురుగును. నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూసి వారందరూ పెదవులు విడిచి తమ తల ఆడించుచు నన్ను అపహసించుతున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము. ఆయన వానిని విడిపించలేము. వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించలేము. అందరూ గర్భము నుండి నన్ను తీసుకురావడము నీవే కదా. నేను నా తల్లి యొక్క సంయమనము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించినవి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయబడెవడును లేడు. నాకు దూరముగా ఉండకము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీకుచు రక్షించు సింహం వలె వారు నోళ్ళు తెరుచుతున్నారు. నేను నేలవలె ఆరిపోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కలిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిన్నపిల్లబడి ఆయన నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను లేతల భూమిలో పడవేసి ఉన్నావు. ఓకే, మరి మనం చూస్తున్నాం ఈరోజు మరి దినములు చెడ్డ విధంగా మనము దినములు చెడ్డ విధంగా మరి జాగ్రత్తగా మన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించాలి అని భక్తులైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల్లో మనకి తెలియజేస్తున్నారు. ఈ యొక్క లేఖనాన్ని బట్టి మన యొక్క అంశాన్ని మనం ధ్యానిద్దామని. దినములు ఏంటంటే దినములు చెడ్డవి. మనం చెడ్డ దినాల్లో ఉన్నాము కాబట్టి ఈ యొక్క చెడ్డ దినాల్లో మనం మన యొక్క భక్తి జీవితంలో చాలా జాగ్రత్తగా జీవించాలి. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా మీ పాదములకు వందనములు తండ్రి. మీకే స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ప్రార్థిస్తున్నాము. మరి కీర్తన గ్రంథంలో భక్తులు కీర్తనకారుడు రాస్తున్నటువంటి కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మరి చూసుకున్నట్లయితే అవన్నీ కూడా మరి యేసుక్రీస్తు యొక్క జీవితంలో జరిగినటువంటి సంగతులు, యేసుక్రీస్తు వారికి జరిగిన సంభవాలు అవన్నీ మాకొరకే. మరి మా కొరకు మేము చేసిన పాపాలన్నిటి కొరకు మరి ఆయనకి మీరు శిక్ష విధించిన స్థితిలో ఆ యొక్క ప్రవచనాన్ని భక్తులను దాని మహారాజు యేసుక్రీస్తుకి ముందుగా 1000 సంవత్సరాల ముందు ఈ యొక్క ప్రవచనాన్ని దాని మహారాజు ద్వారా మీరు తెలియజేశారు. తండ్రి బ్రహ్మ నా దేవా మనం నిన్నే ప్రార్థిస్తున్నాము, నీకే మనవి చేసుకుంటున్నాము.
రేపు విధానం ప్రభా నీ మంచి వర్తమానం నీ యొక్క ఆజ్ఞలు నీ చిత్తములు తెలుసుకోవడానికి మరి ప్రభా మరి ఇక్కడ నిలబడి ఆరాధిస్తుండగా నీ సహాయం మాకు దయచేయండి. మీ చిత్తము మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా మీరు మానవాళికి తెలియజేస్తున్నారు. ఈ ప్రపంచంలో మరి మానవాళికి మీరు తెలియజేసే నీ చిత్తము నీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం తప్ప ఏమీ లేదు. నాయన మీరైతే పూర్వకాలంలో నానా సమయాల్లో నానా విధాలుగా మరి మనుషులతో మాట్లాడారు, ప్రపంచంతో మాట్లాడారు. అయితే ఈ యొక్క దినముల అంతంలో చివరి దినముల్లో మరో శ్రీకృష్ణ ప్రభావం ద్వారా మీరు మానవాడితో మాట్లాడారు. మానవాడికి కావలసిన సంగతులన్నింటినీ మరి తెలియజేశారు. కాబట్టి ఆ సంగతులను మేము తెలుసుకొని మీ యొక్క భయభక్తులు జీవించుకున్నాము. అది కూడా ప్రార్థిస్తున్నాము, సహాయం చేయండి. సంగమున మమ్మల్ని ఏర్పాటు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైనా మరి వాక్యాన్ని జాగ్రత్తగా మీ రాసులు మీరు తోడుగా ఉండండి, మరి వినేవాడికి మీరు తోడుగా ఉండండి, మరి సహాయం మాకు దయచేయండి. నామాన్ని బట్టి పెట్టుకున్నాను. మరి విమర్శనాశంతో 5వ అధ్యాయము 15-17 విషయాలు ఆ దినములు చెడ్డలు కనుక ఆమె సమయమును పోలేక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె అతన్ని నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా మనం చూసుకోవాలి. మనం దినము చెడ్డలు కనుక మనం సమయము పోగొట్టుకోకుండా సమయమును మనం వృధా చేసుకోకుండా మరి మనం జాగ్రత్తగా జీవించాలి అని మరి భక్తులైనటువంటి పౌలు గారు ఆనాడు ఎఫెసీయులకు రాయబడినటువంటి సంఘాలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేశారు. నేడు ప్రపంచానికి ఆ గ్రంథం ద్వారా తెలియజేస్తున్నారు, మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి దేవుని విధంగా లేకపోతే క్రైస్తవులుగా మార్చుకునేటువంటి మనం దేవుని విధంగా జీవించేటువంటి మనం అది ఈ జీవిత విధానంలో మనం సాగిపోతున్నటువంటి ఈ జీవిత విధానంలో మరి సమయమును మనం చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. సమయము చాలా విలువైంది, తర్వాత సమయము చాలా తక్కువగా ఉంది. అంటే సమయము అసలు ఎలా అయిపోతుందో కూడా మనకి తెలియని రీతిగా అయిపోతుంది కదా. మనం ఏదో టైము అయిపోతూ ఉంటుంది. రేపు నుంచి నేను పరిస్థితి గ్రంథాన్ని బాగా చదువుతాను, రేపు నుంచి ఒక 10 నిమిషాలైనా 15 నిమిషాలైనా చదువుతాను అని అనుకుంటూ ఉంటాం. రేపు నుంచి అనుకుంటున్నాం, రేపు రోజులు గడిపోతూ ఉంటాయి. మనం మాత్రం బైబిల్ గ్రంథాన్ని చదవలేము. ఏదో ఒక సమయం, ఏదో ఒక పని, ఏదో ఒక ఒత్తిడి మన మీదకి వచ్చేస్తుంటుంది. మన యొక్క దినాలు ఒత్తిడి అయిపోతూ ఉంటాయంట. మన యొక్క దినాలు ఉట్టిగా అయిపోతూ ఉంటాయి, మన పని చేయకుండా అయిపోతాయి. మరి భక్తులైనటువంటి యోగ గారు 9వ అధ్యాయంలో ఎలా ఉన్నాయో దినాలు అక్కడ జ్ఞాపించమని చెప్తున్నాడు. 25-26 వచ్చినాల్లో యోగ గారు 25వ అధ్యాయం యోగు 9వ అధ్యాయం 25వ అధ్యాయం 9వ అధ్యాయం 25వ అధ్యాయం పడుగు మీద పోవడానికి కంటే నా దినములు త్వరగా గతించుతున్నవి. పడుగు మీద గురుతూ పడుతూ ఇప్పుడు పరుగుకన్నం వాడిది. ఆ పరుగుకన్నంలో ఉడుతున్నటువంటి పరిస్థితి. పరుగు మీద పోయేవాడు ఎలా ఉంటాడు? పరుగు మీద పోవడానికంటే నా దినములు త్వరగా గతించుకోవచ్చున్నవి. చేప ఏమి
త్వరగా ఓడుతున్నది. అంటే ఎడమేలు పక్షి ఇప్పుడు కూడా కోడి పిల్లలు ఉన్నాయనుకోండి, కోడి పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటుంది. కోడి గడ్డ ఏం చేస్తుందంటే సర్రం అంటూ తిరిగిపోతుంది, సర్రం అంటూ తిరిగిపోతుంది. ఎవరికి తెలియదు, డాక్టర్ తెలియదు, ఏం తెలియదు. పట్టుకుంటూ వచ్చి ఆ కోడి పిల్లని ఎత్తుకుపోతుంది. ఎడమేలు పక్షి దిగిపోతుంది, సర్రం అని దిగిపోతుంది. అలా మన యొక్క దినాలు, మన జీవిత దినాలు ఎలా ఉంటాయంట అలా అయిపోతుంటుంది. రెండు పడవలు దాటిపోయినట్టు. అంటే మనం పడవలు కానీ అంటే రెండు పడవలు అంటే ఒక పడవ తర్వాత ఒక పడవ, ఒక లాంచ్ తర్వాత ఒక లాంచ్, ఒక బస్సు తర్వాత ఒక బస్సు అనుకోండి, ఒక మోటార్ సైకిల్ తర్వాత ఒక మోటార్ సైకిల్. ఇలా మోటార్ సైకిల్ని ముందెళ్ళే మోటార్ సైకిల్ని వెనకున్న మోటార్ సైకిల్ క్రాస్ చేయాలనుకున్నప్పుడు ఎలా ఉంటుంది? క్రాస్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ముందున్న మోటార్ సైకిల్ కంటే స్పీడ్గా వెళ్ళాలి. మరి మనం క్రాస్ చేయాలి. మళ్ళీ వాడు వెనక వస్తూ ఉంటాడు. మళ్ళీ వెనక వచ్చినప్పుడు మన యొక్క మోటార్ సైకిల్ వాడు తగిలిపోతాడు తడవచ్చు. కాబట్టి వాడికి తగలకుండా మనం ఉండాలి, వాడిని మించిపోయి మనం వెళ్ళాలి. అలాంటి క్రాసింగ్ జరిగేటప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? సడన్గా ఏదైనా అడ్డొచ్చిందంటే యాక్సిడెంట్ అయిపోతుంది. అయిపోతుంది అది టైం అయిపోయింది. ఎవరికైతే అది క్రాస్ చేసేటప్పుడు ఆ వెనుకున్నటువంటి మోటార్ సైకిల్ మళ్ళీ వాడిని క్రాస్ చేయడానికి వచ్చేస్తుంది. వాడి కోపడకుండా నన్ను క్రాస్ చేసేటప్పుడు నేను కూడా క్రాస్ చేయాలి. నేను కూడా స్పీడ్ అదే రెండు పడవలు ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోతున్నట్టుగా మన యొక్క జీవిత దినాలు అలా వెళ్ళిపోతుంటాయి. యోగా చెప్తారు, మన యొక్క జీవితాలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. మన జీవితాలు ఎవరిలో ఉన్నటువంటి మన జీవితాలు ఒక్కోసారి మన క్షమేది లేకుండానే గడిచిపోతుంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మనం ఎలా ఉండాలి? మన యొక్క జీవిత దినాలు మనం ఇంకా భక్తుడు అరుణ్ కూడా చెప్పారు, నా దినముల పరిమాణం ఎంత నీవు వ్యక్తిగంతే చేసుకున్నావు. వ్యక్తిగంతే ఉన్నాడు ఆయన దినముల పరిమాణం. మరో దగ్గర చెప్పాడు దారుణ్ గారు అదే వ్యక్తినే ఉన్నాయంట. నా దినముల పరిమాణం నీవు వ్యక్తిగంత చేశావు అంటున్నాడు. కాబట్టి మన యొక్క జీవిత దినాలు చాలా చాలా తక్కువ. మరి కాబట్టి మనం ఎలా ఉండాలి? మనం దేవుని యొక్క చిత్రంలో మన జీవిత విధానాన్ని సరైనటువంటి రీతిలో నడిపించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి మంచి జీవితాన్ని మనం దేవుడి విధంగా క్రీస్తులో మనం ఉన్నప్పుడు మనము మన యొక్క సమయాన్ని జాగ్రత్తగా గడుపుకోవాలి. మనం సమయాన్ని జాగ్రత్తగా గడుపుకోకపోతే మనం సమస్యల్లో పడిపోతాం. సాధారణ మన సమస్యల్లో పడేస్తాయి. మన జీవితం బాగానే సాగిపోతుంది అనుకుంటున్నా. సాగిపోతూ ఉన్నప్పుడే మన జీవితంలో సమస్య రావచ్చు. అలాంటి సమస్య మనం చూసుకున్నట్లయితే ఆదికాండంలో మనకు తెలుసు, అబ్రహాము లోతు దినాల గురించి మనము ఒకసారి పరిశీలన చేసినట్లయితే లోతు అబ్రహాము దినాల్లో మరి జరిగినటువంటి సంభవాలు మనం చూసుకున్నట్లయితే లోతు మరి అబ్రహాము యొక్క తమ్ముడు పెద్దనాన్న గారి కుమారుడు అబ్రహాంకి మరి వారి పరిస్థితిని మనం చూసుకున్నట్లయితే వారికి ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అబ్రహాము. కాబట్టి అబ్రహాముని దేవుడు ఏం చేశాడంటే నేను చూపించే ప్రాంతానికి బయలుదేరమంటే బయలుదేరాడు అబ్రహాం. అబ్రహాము బయలుదేరుకుంటే అబ్రహాంతో పాటు లోతు కూడా బయలుదేరాడు, తమ్ముడు కూడా బయలుదేరాడు. కాబట్టి నీతో పాటే వస్తానని బయటకు వచ్చాడు. సరే ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్తున్నారు. మరి వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళారు. 13వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారంటే 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడైనను
ఎవరు కూడా నా జీవితం కూడా, నా జీవితం కూడా నన్ను అన్నతోనే సాగిపోదాం, అన్నతోనే సాగి నడుద్దాం అనుకున్నాడు పాప ఆయన. మరి ఎందుకంటే అబ్రాహ్మణుడు ఎలాంటి వాడు, దేవుడు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి అబ్రాహ్మణుతో లోతు కూడా మరి బయలుదేరాడు. మరి ఇద్దరు కూడా బయలుదేరాడు, అబ్రాహ్మణుతోనే ఉంటున్నాడు లోతు. కాబట్టి దేవుడు అబ్రాహ్మణుని దీవిస్తున్నాడు, అబ్రాహ్మణుతో పాటు లోతును కూడా దేవుడు దీవిస్తున్నాడు. ఇద్దరు కూడా మంచిగా దీవించబడుతున్నారు. మంచిగా వారి జీవితం సాఫీగా సాగిపోతూ ఉండేది, మంచిగా సాగిపోతున్నటువంటి జీవితం. అయితే ఏమైంది అంటే అక్కడ వీళ్ళు బాగా దేవుడు జీవించడం వల్ల వీళ్ళకి పశువులు, గొర్రెలు, మేకలు ఎక్కువ సంపద బాగా పెరిగిపోయింది. ఇద్దరికి అబ్రాహ్మణుతో పాటు లోతు కూడా దేవుడు దీవిస్తున్నాడు. లోతు కూడా అబ్రాహ్మణు యొక్క భయభక్తులు నేర్చుకున్నాడు. అబ్రాహ్మణుతో తన జీవితాన్ని నడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఇప్పుడు అబ్రాహ్మణుతో పాటు లోతును కూడా దేవుడు దీవిస్తున్నాడు. కానీ ప్రవీణ్ అంటే 5వ వచనం మనం చూస్తే అబ్రాహ్మణు కూడా 6వ వచనం చూడండి, వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉందండి. వారు కలిసి నివసించలేకపోతున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళు పెరిగిపోయారు. గొర్రెలు, బడులు అన్నీ కూడా పెరిగిపోతున్నాయి. సంపద బాగా పెరిగిపోతుంది. పెరిగిపోతుంటే జరిగింది ఏంటంటే అబ్రాహ్మణు యొక్క గొర్రెల కాపరికి, లోతు యొక్క గొర్రెల కాపరికి కలహం వచ్చింది. దెబ్బలాటలో ఈ దెబ్బలాటలో మరి ఏమన్నాడు అబ్రాహ్మణు ఏమన్నాడంటే, ఎంత రోజుల్లో మనం చూసుకున్నట్లయితే కాబట్టి అబ్రాహ్మణు మనము బంధువులు కనుక నాకు నీవు నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలము ఉండకూడదు. ఆ దేశమంతయు ఎదుట ఉంది. దయచేసి నన్ను పిలిచి ఏదో ఉండు. నువ్వు ఏమంటావుంటే నేను కుడికాడు, నువ్వు కుడికట్టు వెళ్తే నేను కావండి. ఇక్కడ ఏమైందంటే ఎవరాడు వచ్చినప్పుడు మరి అబ్రాహ్మణు ఉన్నటువంటి ప్రాంతము చాలా బ్రహ్మాండంగా ఉంది. అబ్రాహ్మణు లోటు కూడా నివసించే ప్రాంతం, మంచి బలకరమైన మేత ఉంది, మేకలకి, గొర్రెలకి అన్నిటికీ కూడా. కాబట్టి ఆ ప్రాంతం అంతా బాగుంది. ఆయనతో పాటు వీళ్ళు చూస్తున్నారు మంచిగా. అయితే ఏమైంది అంటే మరి దెబ్బలాట వచ్చింది. మనకి ఎవరికి వచ్చింది కూడా ఎవరికి గొర్రెల కాపర్కి. వీళ్ళిద్దరు రాలా, వీళ్ళిద్దరూ మరి ఎలా ఉండాలి, మన బంధువులు ఉంటారా, మంచిగా ఉండాలి, మంచి జీవితాన్ని మనం జీవించాలి. మరి అయితే పంచంగా మనం దూరంగా ఉందాం, అవునా? ఎందుకంటే దగ్గరగా ఉండి దెబ్బలాడతాం. నేను మనం సమయం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. దెబ్బలాట పెట్టుకుంటే దైవభక్తికి ఆటంకం వస్తుంది. అర్థమైందా? దైవభక్తికి దేవుడు దెబ్బలాట పెట్టుకున్నాం, ఈ దెబ్బలాట కూడా గొడవ వాళ్ళకి వీళ్ళు కూడా వీళ్ళకి వాడడం కూడా ఆ కంప్లైంట్ ఇది, ఈ కంప్లైంట్ వాళ్ళకి. కాబట్టి భక్తి జీవితం సాగిపోతా, భక్తి జీవితం సాగిపోయే పరిస్థితి కాకుండా పరిస్థితి వచ్చేస్తున్నాయి అక్కడ. కాబట్టి అబ్రాహం ఏం చేశాడంటే మరి మనం దూరంగా ఉన్నాం మంచిగా బాబు అని చెప్పి లోతుతో ఏమని చెప్పాడంటే, చూడండి నువ్వు ముందు నీకే ఛాన్స్, నువ్వు కుడికెళ్తే నేను ఎలా ఉండేది, నువ్వు ఎడమకెళ్తే నేను కుడికెళ్తా. కాబట్టి నువ్వు మరి మనమైతే ఎలా ఉంటాం, మనమైతే ఎందుకంటే అబ్రాహము పెద్దవాడు, అబ్రాహము మంచి దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాడు. కాబట్టి ఈ స్థలం ముందుగా నేనే ఇస్తాను, ఇక్కడ ప్రార్థన నేనే పెట్టుకున్నాను. కాబట్టి నేను ఎక్కడే ఉంటాను, నువ్వు వర్తగా అని చెప్పేస్తాను, చెప్పాలి. ఎవరైనా సరే కదా అలా అనిపిస్తున్నాం. కానీ అబ్రాహము మంచివాడు, ఏంటంటే మంచివాడు. కాబట్టి అక్కడ ఉన్నాడంటే మరి నీకు నాకు గొడవ ఉండకూడదు, మన అమలు అయితే వాడు ఎంత ఉన్నా కదా. కాబట్టి నీకు ఇష్టమైన ప్రాంతం అని చెప్పి
మంచి ఆలోచన ఉంది. అందుకే అతను జనం చెడు కనుక మీరు సమయం కోరిక అజ్ఞానంలో నడుచుకోకుండా జ్ఞానంలో నడుచుకోండి. అబ్రాహాము ఎలాంటి వాడు? జ్ఞానం కలిగి ఆలోచించాడు. తన తమ్ముడిని దూరం చేసుకోకుండా గొడవలను పడైపోకుండా ఏమైనా గొడవలు చేస్తాయి, అవన్నీ రాకుండా ఉండాలని ఏం చేయాలి? ముందే మనం దూరంగా ఉండాలి. కానీ మంచి ఆలోచన అంటే అది ఎటువంటి ఆలోచన? జ్ఞానంలో ఆలోచన చేశాడు. అతను జ్ఞానంలో ఆలోచన చేసి మనం బంధువులు కాబట్టి మనం గొడవలు నువ్వు జాగ్రత్తగా నేను చెప్పుకునే చేయి. అది ఎదురు మనకి ఇష్టమైంది కావాలని చూసుకో. లేకపోతే ఇక్కడే నువ్వు ఉన్నా ఇప్పుడు నీ భాగం ఇక్కడ ప్లేస్ కాబట్టి ఇక్కడ నువ్వు ఉంటానని నేను వదిలేసి వేరేకి వెళ్తా, నేను వేరేకి వెళ్తాను అని చెప్పి అసలు జ్ఞానవంతంగా ఆలోచించినట్టుగా మనం చూస్తున్నాం. జ్ఞానంగా అలాంటి ఆలోచనలు వస్తాయి. మరి స్వార్థం ఉండదు. అబ్రాహాముకి స్వార్థం లేనటువంటి జీవితము, మంచిగా తన భక్తి జీవితాన్ని కొనసాగించాలనుకున్నాడు ఆయన. ఆ జీవిత దినాలను ఎలా ఉండాలి? దేవుడికి ఇష్టడుగా ఉండాలి. దేవుడికి ఇష్టడుగా ఉండాలంటే కాలం పెట్టుకుంటూ ఉంటాడా, గొడవ పెట్టుకుంటూ ఉంటాడా? గొడవకి దూరంగా ఉండేవాడు మంచివాడు. గొడవకి దూరంగా ఉండాలి. సామెతలు 23వ అధ్యాయం అక్కడ మళ్ళీ వస్తూ ఉంటాం. సామెతలు 20వ అధ్యాయము కలహములకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడు నోరుని కోరును. కలహములకు దూరముగా ఉన్నవాడు ఘనత, నరులకు ఘనత. కాబట్టి అబ్రాహాముకి ఏమొచ్చిందండి? ఘనత. అబ్రాహాముని దేవుడు గొప్పగా ఎంచడానికి గల కారణం ఏంటంటే అక్కడ కలహానికి దూరంగా ఉన్నాడు లేదా? మనం కలహించుకోకూడదు, మనం బంధువులు కాబట్టి మనం మన బంధువులన్నీ పోగొట్టుకోకూడదు. కాబట్టి దూరగా దూరంగా ఉంటే మనం మంచిగా ఉంటాము అనేటువంటి ఆలోచన జరుగుతున్నాయి. కాబట్టి మనం కూడా ఎలా ఉంటామంటే కలహంలో వచ్చేకూడదు. చిన్న చిన్న విషయాల్లో మనం కలహపడతాం, చిన్న చిన్న విషయాల్లో మనం చెడగొడమైపోతాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సులువుగా చుట్టూ పెట్టి పాపం విడిచిపెట్టాలి. మనం ఏంటంటే సులువుగా చుట్టూ పెట్టి పాపం కూడా మనని పాపం నడవడం చేస్తుంది. సులువుగా చుట్టూ పెట్టి పాపం విడిచిపెట్టాలి. మనం భక్తి జీవితంలో సాగాలంటే వీటన్నింటిలో మనం చిక్కుకోవడం, వీటన్నింటిలో మనం చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. దేవుళ్ళలో దైవ జ్ఞానంలో ఉండాలి. దైవభక్తి కలిగి మరి మనం జీవించాలి. సరే లోతు మంచిగా దేవుడు లోతు ఏం చేశాడంటే మేడం మనం ఉంటామండి. లోతు ఏం చేశాడంటే అబ్రాహాముకు దూరంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. కానీ అతను ఒక ఆలోచన చేయాల్సింది నేను అనుకుంటాను. నేను తెలుసా లోతు ఏం చేయాలంటే ఆ యొక్క కాపుల్ని పిలిచి 4 చివాట్లు పెట్టాలి. ఏం చేయాలి? మనకి అబ్రాహాముతో ఉన్న సాహసం పోతురా బాబు, అబ్రాహాముతో ఉంటే నాకు దీవెన వస్తున్నాయి కాబట్టి ఈ గొర్రెలు ఈ గొడ్లు ఇవన్నీ నాకు ఎలా వచ్చినాయి? ఆయనతో నేను ఉండడం వల్ల నాకు ఇంజనీర్ కొట్టుకున్నారా బాబు అని చెప్పి వాళ్ళని మందలిస్తే బాగుండేది. కానీ అతను ఎవరు మరి మందలించలేకపోయాడు. అంటే వాళ్ళకి చెప్పలేకపోయాడు. వాళ్ళకి చెప్పలేకపోవడం వల్ల కొంచెం దూరంగా వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే యోర్దాను ప్రాంతమంతా చూసాను. నాశనం చేయడం మునుపు అదంతా యెహోవా తోటవలెను ఐగుప్తు దేశములో నీరు పాలు దేశమైనను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేశాను.
సాహసం కలిగిన అబ్రాహాముకి అతను దూరం అయిపోయాడు. నిజంగా చెప్పాలంటే ఎందుకంటే దూరం అయిపోయాడు. అలా దూరం అయిపోయాడు. పైకి ఎలా ఉందంట, నేను చూసిన ప్రాంతం అంతా కూడా ఎలా ఉంటే సొదొమ గొమొర్రా ఏదైనా తోటలే మంచిగా మంచి బలకరమైన మేళలా కనపడింది. చక్కగా ఆ ప్రాంతం అంతా బాగున్నట్టుగా కనపడింది. కాబట్టి అబ్రాహాము విడిచిపెట్టి ఆనాడికి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోవడం జరిగిన తర్వాత అక్కడ తన జీవితం సాగిపోతున్నాడు. తన కుటుంబంతో సాగిపోతున్నాడు. అయితే అక్కడ మనుషుల జీవిత విధానము బాగోలేదని సంగతి అతనికి తెలియలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చూసుకుంటాడు. చాలా వారు మంచి అలవాట్లు కలిగినటువంటి మనుషులు కాదట్టుగా కనపడతారు. మరి వేరే అక్కడ అంతా అయిపోయింది, విశాడేంట్ అయిపోయింది. వాటితో పాటు జీవించాల్సిన అక్కడికి వెళ్ళిపోయాడు కదా. అక్కడ లోటు దుష్టులు పాపులు నివసించేటువంటి సొదొమ గొమొర్రా ప్రాంతంలోనే నివసించాల్సి వచ్చింది. ఇప్పుడు మంచి జీవితం మంచి సాహసాన్ని గురించి అనుకున్నాడు. బయటపడికి ఎలా ఉంటుంది, సొదొమ గొమొర్రా ప్రాంతం ఎలా ఉంటుంది, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి పాపులుగా ఉన్నారు. వాడికి ఆ సంగతి లోతులకు తెలియదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు కనబడుతుంది మనకి కదా. పైన ఉన్నటువంటి అంతా చూసి మనం వెళ్ళిపోతూ ఉంటాం. బాగానే ఉంది, బయట మంచి కనబడదు. దూరపు కొండలు దొరుకుతాయి మన సాగు మీద, దూరపు కొండలు దొరుకుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు మాకు ఏమవుతాయంటే అబ్రాహాము యొక్క సాహసంలోంచి దూరంగా వెళ్ళిపోవడం జరిగిపోయింది. ఇక మరి అక్కడ మన జీవితంలో సాగిపోతున్నాయి. అబ్రాహాము సాగిపోతున్నాడు, లోతు కూడా సాగిపోతున్నాడు. వారు నడిచిపోతుంది, వారి జీవితం అంతా సాగిపోతుంది. సాగిపోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అతని యొక్క భక్తి జీవితం తగ్గిపోతాయి. జీవితం దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవిత విధానంలో జీవిత దినాల్లో మనం ఎలా మన యొక్క దినాన్ని ఎలా మనం గడిపించుకోవాలి. దినములు ఎటువంటి దినములు మంచిగా ఉంటారా కనబడుతుంది. లోతుకి ఆ ప్రాంతం అంతా మంచిగా కనబడింది. కానీ ఆ ప్రాంతంలో వెళ్ళిపోయాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ అది అర్థం కాలేదు. అయినా సరే అప్లై పరిస్థితి అందులో పడిపోయాడు. దాంట్లో బయటికి రాలేకపోయిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి వాటితోనే అడ్జస్ట్మెంట్ అయిపోతూ ఉంటారు. ఏమైపోతారు, అడ్జస్ట్మెంట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి అది బాగుపడేటువంటి పరిస్థితి. అది ఎలాంటి పరిస్థితి, చాలా పాపులు దుష్టులై ఉన్నారట. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన భక్తి జీవితం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి బయట మంచిగా కనబడవచ్చు. ఈనాడు కూడా లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నీ చాలా మంచిగా కనబడతాయి. చాలా మంది ఎక్కువ మంది అక్కడికి వెళ్తూ ఉంటారు. సంఘాలు బాగా కనబడుతుంటాయి, మంచి మంచిగా కనబడి ఉంటాయి. అది చూసి చాలా మంది వెళ్ళిపోతుంటారు, ఎంతమంది అక్కడ వెళ్ళిపోతారు. అందులో బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. బాగానే ఉంది అనుకుంటాం. అందులోనే మన భక్తి జీవితానికి అందులోనే గడిపేస్తూ ఉంటాం. తర్వాత మనకు ఆ సంగతి తెలియదు, లోతుగా తెలియలేదు. పాపం అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మన జీవితం వెళ్ళారు. ఇక అందులో బయటికి రాలేకపోతున్నారు. చూడండి, రెండో పేతుల్లో పేతురు గారు చెప్పారు. రెండో పేతులో 2వ అధ్యాయం 6వ వచనం. రెండో పేతురు రాసిన పత్రిక ముందుకు భక్తిలో వారికి దృష్టాంతంగా వారి నాశనం విధించి దుర్మార్గుడు సామర్థ్యమైన నరుల చేత బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించడం. ఆ నీతిమంతులు ఆయన మార్చిన
పాపం నుండి వారు చూసిన వాటిని బట్టి విని వాటిని బట్టి వారు అక్రమ క్రియల విషయంలో దినదినము నీతిగా తన మనసులో గుర్తించిన దినదినము తన దినదినము రోజు రోజు మంచి జీవితాన్ని జీవితం అనుకున్నాడు కానీ జీవించలేకపోతుంది. అక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావం ఏంటంటే మన బైబిల్ ఏం చెప్తుంది? దుష్ట సాహసము మంచి నడవడికనే పాడు చేస్తుంది. దుష్టుల సాహసం, దుష్టులతో మనం సాహసం చేస్తే మంచి వాడైనా సరే కుదరవుకి మనం కూడా ఆగిపోతాం. మరి లోటు పరిస్థితి కూడా అయిపోయింది కానీ బాధపడిపోతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దినదినము తన మనసును నొప్పించుకుంటున్నాడు. అందులోంచి బయటికి రాలేకపోతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఉండే మన జీవితం కూడా మన పరిస్థితులు ఎలా ఉండేది? అందులోంచి బయటికి రావాలనుకుంటుంటాం కానీ వాటి నుంచి మనం బయటికి రాలేకపోతూ ఉంటాం. మనసు బాధ అనిపిస్తూ ఉంటుంది. అది చేస్తున్నప్పుడు ఆ పరిస్థితి చేస్తున్నప్పుడు పనులు చూసినప్పుడు మనసు బాధ అనిపించింది. కానీ అక్కడ ఆయన సెట్ అయిపోయాడు. ఏమంటాడు? అక్కడ బట్లు దీవించడం అంతా వస్తాడు. అక్కడ దీవించబడుతున్నాడు. దేవుళ్ళు వస్తూనే ఉన్నాయి. మంచిగా ఇల్లు చేసుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు, తెలుగుగా ఉంటున్నాడు, మంచిగానే ఉన్నాడు, అంతా మంచిగా సాగిపోతుంది అనుకున్నాడు. సరే వాడుతూనే జీవితం గడిపాడు. ఏం చేస్తాడు? అక్కడ అడ్జస్ట్మెంట్ అయిపోతున్నాడు. కానీ వాళ్ళ పరిస్థితులు వాడు మంచిదో కదా. అయితే దేవుడు మాత్రం అయితే అబ్రాహాము మాత్రం తమ్ముడు అటువంటి లోటు గురించి ప్రార్థన చేస్తున్నాడు. లోటు గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. లోటు నుంచి అబ్రాహాము ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు మనం మన కోసం కూడా అబ్రాహాము ఎలా అయితే ప్రార్థన చేశాడో లోటుని రప్పించడానికి మన గురించి కూడా మన దేవుడు మన ప్రభువు కూడా మన కోసం కూడా చూస్తూ ఉంటాడు. మరి మన జీవితాలు మార్చుకుంటామేమో, ఈ రోజు మారుతాడేమో, ఈ రోజు మారుతాడేమో, రేపు మారుతాడేమో అని మన జీవిత విధానంలో నడిచే జీవిత విధానాన్ని మార్చుకోవడానికి దేవుడు కూడా సంబంధిస్తాడు. అయితే అక్కడ లోతు పేదలు సుగమ గుమార ప్రాంత ప్రజల నుంచి పేదలు ఎలా చెప్తున్నాడు? దేవుడు వాళ్ళని నాశనం చేశాడు. ఆ నాశనం చేసినప్పుడు ఆ నాశనం నుంచి లోతు తప్పించాడు. లోతు మాట తప్పించాడు. ఎందుకంటే అబ్రాహ్మణ ప్రార్థన చేస్తున్నాడు. నా తమ్ముడు అనేటువంటి లోతు నుంచి ప్రార్థన చేస్తాడు, కాపాడమంటున్నాడు. సుగమ ప్రాంతంలో 40 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా? 30 మంది కాపాడతావా? 20 మంది ఉంటే కాపాడతావా? 10 మంది ఉంటే కాపాడతావా? అడుగుతూనే ఉన్నాడు. 10 మంది కూడా కాపాడతాం. 10 మంది కూడా అక్కడ లేదు. మరి ఆ టైం అయిపోయింది కదా. దేవుడు అడుగుతున్న కొద్ది రోజులు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి. కానీ అక్కడ వారి జీవితంలో మరి మార్పు లేనటువంటి జీవితాలు. మరి లోతులు ఏం చేస్తున్నాయంటే బయటికి రావడానికి ఏం చేస్తున్నాడు? తడవ చేస్తున్నాడు అన్నమాట. ఎవరికన్నా దేవుడి యొక్క కరుణ ఆయన మీద ఉంది. దేవతల దేవుడు పంపించాడు. లోతులు బయటికి రా అని చెప్పాడు. నువ్వు నీ పేరులో బయటికి రండి బాబా. బయట రమ్మంటుంటే ఈయన తడవ చేస్తాడు. ఆయన ఏమన్నాడంటే వాళ్ళిద్దరు పిల్లలకి ప్రదానం చేసిన భక్తులు ఉన్నారు. ఇద్దరు పిల్లలకి ప్రదానం అయిపోయి ఆ భక్తుల్ని తీసుకుని వద్దామని చెప్తున్నాడు. పోయి నేను వెళ్ళి మా అల్లుడికి చెప్తాను అని అంటున్నాడు. అంటే వాళ్ళ అల్లుడికి వెళ్ళి నా దేవుడు దేవుని దర్శనంలో దేవుడు చెప్పాడు, ఈ సుగంలో పట్టణం నాశనం చేస్తానంటున్నాడు. కాబట్టి మేము అల్లుడు కాబోతారు కాబట్టి మీరెద్దరు కూడా నాతో పాటు వెంకరాని చెప్పి పెడుతుంటే వాళ్ళు ఎవరంటే వాళ్ళు సుగమ ప్రాంత ప్రజలే కదా. వాళ్ళు దుర్మార్గులు అనమాట. పైకి మంచి పడగా కనబడుతున్నారు. కాబట్టి లోటు ఏం చేశాడు? వాళ్ళు గమనిస్తాడు. అప్పుడే అందులో ఉన్నటువంటి కూడా అప్పచెప్తాడు. సరే వాడు లోతు గారిని ఏమని చేశాడు అంటే అగ్ని కోసం పిలుస్తా సుగమ ప్రాంతం నాశనం అయిపోతా, ఈ ప్రాంతంలో ప్రజలు కూడా దుర్మార్గులే అని లోతుని ఆలోచన చేశాడు.
మరి అప్పుడు ఏం చేశాడంటే దేవుడు మరి బలవంతంగా లాక్ వచ్చేస్తాడు. ఏం చేశాడంటే నువ్వు తెల్లవారితే నాశనం అయిపోతాయి కాబట్టి ఈ రాత్రి కాలంలో నువ్వు బయటకు చేయాలి అని చెప్పి లాక్ అవుతాడు. ఆఖరికి దేవుడు బలవంతంగా లాక్ వచ్చాడు. నువ్వు వెనక్కి చూడొద్దని చెప్తాడు. అందులో వెనక్కి చూడొద్దని చెప్తాడు. కానీ దేవుడు మరి లాక్కుంటూ పోతే బయటకు వచ్చింది. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే దేవుని యొక్క ప్రార్థన, అబ్రహాము యొక్క ప్రార్థన లోతుని తప్పించడానికి సహాయం చేస్తుంది. కాబట్టి మనం మరి లోటు చూడండి, అబ్రహాముని విడిచి వెళ్ళిపోయాడు. అయినా సరే తమ్ముడి మీద ప్రేమ చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎటువంటి జ్ఞానం కలిగినవాడు. తన తమ్ముడు యొక్క క్షేమాన్ని గురించి ఆలోచన చేసేవాడు. కాబట్టి మనం దేవుడు భయభక్తి కలిగి ఉండడం, మంచి జీవితం, మంచి సావాసంలో మనం ఉన్నాం. మంచి సావాసాన్ని మనం వదులుకోకూడదు. మంచి సావాసాన్ని వదులుకొని మన జీవితాన్ని, మన జీవిత దినాన్ని వృధా చేసుకోకూడదని నా ఉద్దేశం. దేవుడు ఉద్దేశం అలాగే. కాబట్టి మనం ఈ లోకంలో సాఫీగా జీవిస్తున్నటువంటి జీవితాలు, లోకంతో కలిసిపోతున్నటువంటి జీవితాలు గురించి మనం ఆలోచన చేయాలి. ఈ లోకంలో ఉన్నటువంటి వాటి మనం గట్టిగా నడవలేం తెలుసా. ఈ లోకం ఏమంటే ఈ లోకమైన లోహం పత్రిక 1 పత్రిక 2వ అధ్యాయము 17 వచనాల్లో 1 పత్రిక 2వ అధ్యాయము 17 వచనాలు. ఈ లోకమైన లోకంలో ఉన్నవాడినైనా ప్రేమించుకుని ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకంలో అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడములు అవి తండ్రి వల్ల పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము జీవిస్తాడు. మరి మనం దేవుని చిత్తాన్ని జరిగించే వాడుగా ఉండాలి. మన రోజు రేపు వస్తుందంటే, రేపు మనకి దేవుడు ఇచ్చాడంటే ఆ రేపులో మనం ఎలా ఉండాలి? దేవుడికి ఇష్టంగా ఉండాలి. మన యొక్క జీవిత దినాలు మంచిగా గడపాలి. లోకంలో లోకంలో ఉన్నవాడిని శరీరాశ, నేత్రాశ, జీవము లోకాలు అది సుఖముఖంలో ప్రాంతం ప్రేమించాడు. అక్కడి నుంచి బయటికి రావడానికి ఇష్టపడలేదు. మనం కూడా ఏం చేస్తాం తెలుసా? మనం కూడా ఈ లోకంలో చాలా మంది శరీరాశ, నేత్రాశకి బస్సులు అయిపోతారు. టీవీల ముందు కూర్చుంటారండి. టీవీల ముందు కూర్చొని సమయం అంతా గడిపారు. బైబిల్ చదవరు. బైబిల్ చదవకుండానే టైం అయిపోతూ ఉంటుంది. బైబిల్ చదవడానికి టైం మనకు కానీ టీవీలో కూర్చొని చూడడానికి మాత్రం 1 నిమిషం చూద్దాం. సెల్ కూడా అంటే సెల్ కూడా మనిషిని ప్రపంచం అంతటికీ ప్రభావితం చేసేది ఏంటంటే ఎలాంటి వాడినైనా పాడుంటారు. సెల్ టైం అంతా అయిపోతుంది. నేను 10 నిమిషాలు దేవుడు వాటిని చూద్దాం అనుకుంటుంటాను. దేవుడు వాటిని చూస్తుంటే పక్క నుంచి ఇంకోడేదో పరిమాణం వస్తుంది. వెంటనే మళ్ళీ వచ్చాక ఉంటుంది. ఆ స్టోరీ ఏదో ఒక క్లైమాక్స్ వచ్చే స్టోరీ అంటే ఏదో వచ్చారు. దాంట్లో పడిపోతాను. 5 నిమిషాలు ఇంట్లో పెడతారు కదా. కాబట్టి మన టైం అయిపోతుంది. అంటే దేవుడు ఎలా అయిపోతున్నాయి? 2 పడవలాగా మన యొక్క సమయము గతించబోతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. లోటు పరిస్థితి అంటే లోటు కూడా అలాగే బుక్ అయిపోయాడు. అందులోంచి బయటికి
దేవదూతలను పంపించేశాడు. ఇక నేను వచ్చేటట్టు కనబడలేదు. దేవదూతలను పంపించి నువ్వు బయటికి రమ్మని చెప్పి లాక్కొచ్చాడు. చివరికి ఎట్లయినా లాక్కొచ్చాడు. నేను టైం లేదు, అగ్ని కనుక చూసే సమయం వచ్చేస్తుంది, నువ్వు బయటికి రా అంటే గొడవ చేస్తున్నావు అంటే లాక్కొచ్చాడు. వెనక్కి చూడలేదు చెప్పాడు. కానీ లోటు భార్య వెనక్కి చూసింది. అమ్మో నా ఇల్లు కాలిపోతాయి, అయ్యో నా పంటలు పాడైపోతాయి, నా గొడవలు నా మేకలు ఇవన్నీ ఎట్లా పోతాయా? ఏం లేదురా, అవన్నీ తీసుకురావడానికి దొడ్లన్నీ అక్కడే ఉన్నాయి, మేకలు అక్కడే ఉన్నాయి, ఇల్లు అక్కడే ఉన్నాయి, అన్నీ అక్కడే ఉన్నాయి. ఏది కూడా తీసుకురావడానికి లేదు, అన్నింటినీ విడిపెట్టేసి వచ్చేయాలి. సమయం లేదు. అలాంటి సమయం, ఆ సమయంలో మరి దేవుడు ఏం చేశాడంటే అగ్ని వర్షాలు కురిపించేశాడు. టైం లేదు, నాశనం అయిపోయింది కదా. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. భక్తి జీవితంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు లోటుకి ఇచ్చినట్టే మనకు కూడా ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. మనం కూడా దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. లోటుకి ఏమన్నాడంటే లోటు, అయ్యా మరి ఆ పర్వతం కట్టుకుంటే దాని మీద దగ్గరికి వెళ్ళిపోతున్నా, ఆ పర్వతాన్ని వెళ్ళిపోయి నేను తప్పిస్తాను దేవుడు. పర్వతాన్ని నువ్వు తప్పించుకొని వెళ్ళిపోతే అప్పటి వరకు నేను వెయిట్ చేస్తున్నాను. లోటు ఏమన్నాడు, అమ్ము అంత దూరం నేను వెళ్ళలేను, అంత దూరం నేను వెళ్ళలేను అని చెప్పి ఏమన్నాడు. ఇక్కడ వచ్చిన నా సమయంలో వచ్చిన పట్టణం పట్టణం అవుతున్నాయి, చిన్న ఇది చిన్న పట్టణం. నేను అక్కడ వరకు వెళ్ళే వరకు నేను కాదు, అక్కడ వరకు వెళ్ళే వరకు వర్షం వినిపించకుండా ఉండాలి, నాశనం చేయకుండా ఉండాలి, పో అయితే అని దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు ఆ చిన్న పట్టణంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ తర్వాత అడ్డు వర్షాలు మొత్తం చూసి మొత్తం భస్మం అయిపోయింది. మనకు కూడా మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక చిన్న సహవాసం, క్రీస్తు సహవాసం ఎలాగంటే చిన్నగా ఉంటుంది. సంఘం చాలా చిన్నగా ఉండొచ్చు, సహవాసం 10 మందిగా ఉండొచ్చు. కానీ బయట ఉన్న సంఘాలు ఎలా ఉంటాయి? చాలా మంది పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద బిల్డింగ్లు ఉండొచ్చు. ఆ బిల్డింగ్లో వెళ్ళిపోవాలని మనసు అనిపిస్తుంది చాలా మంది కదా. మరి అలాంటి వాటికి మనం నిలబడదు. ఇక్కడికి లోకం ఏం చేశాడు? బాగా కనపడుతుంది కదా, అక్కడ మంచిగా ఉంది అనుకుంటాడు. కానీ అక్కడికి వెళ్తే అదంతా ఎవరున్నారు? అదంతా పాపులు, దుష్టులు, దేవుని దృష్టికి వ్యతిరేకులు. కానీ దేవుని దృష్టికి వ్యతిరేకులుగా ఉన్నటువంటి సమాజం తెలియజేస్తాడు. అలాగే క్రీస్తాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. క్రీస్తులో మనం కూడా చిన్న మంద వేసుకోవాలనుకుంటాడు. చిన్న మంద బయటపడకండి, నీకు రాజ్యం అనుభవించడానికి నీ తండ్రికి ఇష్టమైందని చెప్పాడు కదా. మరి చిన్న మంది ఉన్నటువంటి క్రీస్తులో ఉన్న మనం కూడా మరి క్రీస్తులో అంగు ఆత్మకాలు ఉన్నాయండి. అందులోకి అంగు ఆత్మకాలు ఏమి ఉండవు. పెద్ద గోళ్ళు ఇక్కడ కంగిరిలో అంటే 3 గంటలే ఏంటంటే రంగు 3 రంగులు ఇంకా వేడగా ఉండదు, చిత్రాలు ఉండవు, నాకు ఉండవు, ఏమీ ఉండదు. ఓన్లీ కాపుల సంఖ్యలో ఉంటుంది. దేవుడికి ఇష్టమైంది ఏంటంటే హృదయంలో దేవుడు పాడాలంటే అది కావాలంటే. కానీ రంగులు కాడలు నేరాలు ఇవన్నీ అంటే అవసరం లేదు. కాబట్టి అలాంటి అవసరం అలాంటి వాటిని చూసాడు రోజు అయిపోయాడు. చాలా మంది అలాంటివి కావాలని వెళ్ళిపోతూ ఉంటారు కదా. అది అలాంటివి కాదు. పరిశుద్ధాత్మ ఆవేశం, పరిశుద్ధాత్మ భక్తిస్తాం, పరిశుద్ధాత్మ మీద వచ్చేయడం, వెతకడిగా ఆవేయడం, భాషతో మాట్లాడటం, ఇవన్నీ ఉండవు కృష్ణ. అవన్నీ వేరే వేరే సంఘాల్లో ఉంటాయి. అవి క్రమంగా కనపడతాయి. అవి ఏమిటంట? దేవుడి ఇష్టానికి దేవుడికి వ్యతిరేకమైనటువంటి విధానాలు అని దేవుడికి వ్యతిరేకులు, దుర్మార్గులు, దుష్టులు ఈనాడు అంటే అంటే దేవుడు కట్టిన సంఘానికి వేరుగా ఉంటే దేవుడితో వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడితో పోరాడుతున్నారు.
అవునా? దేవుడితో పోరాడుతున్నారు, వాళ్ళు తెలియదు వాళ్ళ సంగతి. సాధనలో వాళ్ళ ఉండి ఎవరితో పోరాడుతున్నారు? దేవుడితో పోరాటం, క్రీస్తుతో పోరాటం చేస్తున్నారు వాళ్ళు. కానీ క్రీస్తులో ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు, భ్రమపడుతున్నారు. కాబట్టి మనం ఈ విషయాల మీద జాగ్రత్త పడాలి. మా ఊళ్ళో చాలా మంది ఆ తప్పుడు సంఘాలను ముడిపోయి ఎంతసేపులో పడినాడు అంటే తప్పుడు సంఘంలో ఉండి మనిషి మార్చుకోవడం లేదు. దాంతోనే అక్కడే వృధాగా సమయం గడిచిపోతాడు. సమయం అయిపోతుందంట, సమయం అంతా వృధా చేసుకున్నారు. లాస్ట్కి దొరుకుతుంది, లాస్ట్కి దొరుకుతుంది. సమయం గడిచిపోయేటప్పటికి అప్పుడు తెలుసు, అమ్మా నేను చాలా పొరపాటు సంఘంలో ఉన్నాను, నేను పొరపాటు విశ్వాసంలో ఉన్నాను. అప్పుడే మన వయసు అంతా అయిపోతుంది, మన సమయం అంతా అయిపోతూ ఉంటుంది. అప్పుడు మనం ఏమి చేయలేని పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన దినాన్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒకసారి మనం యేసుక్రీస్తులో చెప్పినటువంటి విధంగా చూద్దాము. లూకాసు వార్త 17వ అధ్యాయం 28వ వచనం కదా. లూకాసు వార్త 17వ అధ్యాయము 28వ వచనం. లోక దినములలో జరిగినట్లు జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నాడు నాటుచు ఇల్లు కట్టుచు ఉండని. అయితే లోటు సుగమును విడిచిపోయిన జన్మ ఆకాశము నుండి అగ్నిగంధములు కురిసి వారందరినీ నాశనం చేశాను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమవు దినమున జరుగును. కాబట్టి మనం చూస్తున్నట్లయితే జనులు లోతు దినములలో జరిగినట్టు ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు కూడా జరిగేది లోతు దినములో జరిగినట్లు, లోతు దినములో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నాడు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టుకోవడం అవసరమే, కాదంటం లేదు. నాడు కరెక్టే, కావడం లేదు. పెళ్లి చేయడం కరెక్టే, కాదంటం లేదు. ఇవన్నీ అవసరమే, కాబట్టి మనం అంటాం లేదు. దేవుడు అవన్నీ గురించి చెప్తున్నారు అంటే వాటి మీద మనం అట్లా చేస్తున్నాం. మన పరిస్థితి అంతా ఎట్లా జరిగితే వాటి గురించి ఆలోచిస్తాం. అంటే వాటన్నింటినీ మనకి దేవుడు కావాలిస్తాడు, కానీ మనం భక్తిని మర్చిపోతాం. అయిపోతాం, భక్తిని మర్చిపోతాం. రోజు పని అయిపోతాం. వాళ్ళు వద్దంటే దేవుడు వద్దంటే రోజు పనే మరి పనికి వెళ్ళిపోయి దేవుడు మనం దూరం అయిపోయే పరిస్థితి ఉన్నాయి. పని చేసుకోవాలి అంటే దేవుడు పని చేసుకుంటే ఏమైనా భోజనం చేయడం చూస్తాడు కదా, పని చేసుకోవాలి. కానీ ఎక్కువగా ఏమైపోతుంది, మన జీవితం అంతా మనం దినాలన్నీ కూడా ఏమైపోతున్నాయి, పనికోసమే. భక్తి జీవితం లేదు, దైవం పట్టడం లేదు. మనం ఆ చేయడం వల్ల మన యొక్క సావాసం వేరుగా వెళ్ళిపోతుంది. మనం మన దినాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. దాని ద్వారా పుస్తకంలో దానికి వచ్చిన కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున పాపం మాపుకుని మీరు ఒక అపహాసులు కూర్చుండగా దివారాత్రులు దేవుడి ధర్మశాస్త్రంలో ధ్యానించేవాడు. అదే మనం చేస్తాం. దుష్టుల ఆలోచన చొప్పున పాపం మాపుకుని మీరు ఒక అపహాసులు కూర్చుండగా ధర్మశాస్త్రం ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు. చాలండి. కాబట్టి దివారాత్రులు ధర్మశాస్త్రంలో ధ్యానించేవాడు. కాబట్టి మన జీవిత దినాలు ఎలా ఉండాలంటే సమయము దొరికినప్పుడల్లా దేవుని జ్ఞానాన్ని మనం చదవాలి. అది దేవుని జ్ఞానం చదవాలి. మనం ఏదైనా చెడు రోజు వెళ్తున్నప్పుడల్లా వెంటనే మన ఇంట్లో రావాలి, మన దైవం చేస్తూ రావాలి. అంటే ఒకవేళ మన సమయం బయట చదవడానికి అక్కడ సమయంలో పోతుంది. కానీ మనం దేవుని జాగ్రత్త
చదువుకోవాలి. కాబట్టి ఒకసారి మనం ఎస్ఎస్సీ పత్రికలో చదువుకున్నాము. 5వ అధ్యాయంలో 15వ వచనంలో ఎరువులు చెడలు కనుక సమయంలో పోనీక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాదు. ఏంటంటే సమయములు పోనీక, సమయాన్ని పట్టుకోవాలి. మనం సమయంలో మనం పోగొట్టుకున్నాం. ఎలా పోతుంది సమయము? అన్ని పనులు అయిపోతాయి, వంట గింట అంట అయిపోతాయి. కానీ కొద్ది పీరియడ్ దొరికిందంటే మనం టీవీ దగ్గరికి వెళ్ళిపోతాం. అనే సమయం దొరికిందంటే సెల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇలాంటి సమయంలో మన యొక్క ఏమంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటే మనం చివరి గడిగా ఉన్నాం. ఎక్కడన్నా ఇది చివరి గడిగా, అంటే చివరి గడియలో ఉన్నాం. వేసులో రావడానికి ఇది చివరి గడియ. వేసు ప్రత్యక్షం అయిపోయే సమయం వచ్చేసింది. పరిస్థితులు రావడానికి చాలా దాడులు ఉన్నాయి. లోతు దినాల్లో ఎలా ఉందో మనిషి కుమారుడు రావడం దినాల్లో కూడా అలాగే ఉంటుంది. మనుషులు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, చాలా దుష్టులుగా జీవిస్తున్నారు. అవునండి, భక్తిగా జీవించే వాళ్ళని జీవితం లేదు. అవన్నీ చెప్పాలంటే ఎలా ఎవరితో సువార్త కూడా ప్రకటించడానికి వీలే ఉంటారు. భారతదేశంలో సువార్తను కూడా ప్రకటించడానికి వీల్లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు సరైనటువంటి స్వార్థ లేదు. ఒక అక్రమమైన వేరే స్వార్థ బోధిస్తున్నారు. చాలా సంఘాలు ఉన్నాయి. పాపం వాళ్ళందరూ కూడా నిజంగా ఎంతో మంచి ఆసక్తి కలిగి ఉన్నారు. మరి వాళ్ళు స్వార్థాన్ని అనుకున్న వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఆ స్వార్థ ప్రకటించుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి ప్రమాదాలు సంభవిస్తుంది. కానీ వాళ్ళు నిజమైనటువంటి సంఘంలో మాత్రం నిజమైనటువంటి సంఘంలో లేరు. కానీ వాళ్ళకి మాత్రం శ్రమ మాత్రం వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు స్వార్థ ప్రకటించడానికి వీలేదని చెప్పి వాళ్ళ మీద ఎన్నో రకాల అగాయించాలు జరుగుతున్నాయి. మంచి సంఘం మీదకి వస్తుంది, చెడ్డ సంఘం మీదకి వచ్చారు. కాబట్టి ఈ సమయంలో మనం ఎలా ఉండాలి? ఆయనకి సమస్యలు వస్తాయి, వాడికి బోధిస్తే సమస్యలు వస్తున్నాయి, మనకి కూడా సమస్యలు వస్తాయి. కాబట్టి మనం ఎక్కడ ఉండాలి? క్రీస్తులో ఉండి మనం శ్రమ పడాలి. ఒకవేళ ఆమెకి కష్టాలు మనకి రావచ్చు. ఒకవేళ వచ్చింది అనుకోండి, ఆ విధమైనటువంటి ప్రమాదం మనకి సంబంధించిననుకో అయినా మనం దేవుడి రాజ్యంలోకి వెళ్తాం. సమస్యను ఇద్దరు వేరు చేస్తాం. తప్పుడు విశ్వాసంలో ఉన్నవాడు వేరు చేయాలి, నిజమైన విశ్వాసంలో ఉన్నవాడు కూడా వేరు చేయాలి. ఇద్దరికి కూడా ఉంటాయి. నేను మంచివాడికి అవుతుంది, చెడ్డవాడికి కూడా అవుతాయి. కాబట్టి నువ్వు ఎలా జీవిస్తున్నావు? నీ భక్తి జీవితాన్ని ఎక్కడ గడుపుతున్నావు? నోటి ఎక్కడ గడిపాడు? సుగంధ గుణంలో గడపడానికి బాగుంది అనుకున్నాడు కదా. అక్కడ ఎవరిపోయింది? మారిపోయాయి. మరి మనం అలా ఉండకూడదు. మనం ఉండాలి, క్రీస్తు సంఘంలో ఉండాలి. క్రీస్తు సంఘంలో దేవుడి సావాసం ఉంది. దేవుడితో క్రీస్తు ప్రభావం ఉన్నాడు, పరిశుద్ధాత్మ సావాసం ఉంది. కాబట్టి మనం అందరూ ఉండి చక్కగా మన భక్తి జీవితాన్ని సాధించాలి. ఇంకా ఉన్నాడు కదా, దేవుడు చట్టం మీద సమన్వయ కోరిక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానులు కాక జ్ఞానులనే నడుచుకోండి. ఆ ఇన్నిమితులు అవినీతులు కాక ప్రభు యొక్క చిత్తములతో గ్రహించుకోండి. మధ్యలో మధ్యలో ఉంటుంది, దాంట్లో దుర్గాపాలన లేదు. మధ్యంలో మధ్యలో ఎందుకండి? మధ్యము ఇది భౌతికమైనటువంటి మధ్యం. ఇక్కడ చెప్పేది ఆత్మ సంబంధమైన మధ్యం. అదేనా? భౌతిక సంబంధమైన మధ్యం, ఆత్మ సంబంధమైన మధ్యం, రెండు రకాల మధ్యాలు. అదే ఇప్పుడు చాలా మంది భక్తి చేస్తున్నారు చూసారా, హిందువులు భక్తి చేస్తున్నారు చూసారా, ఎంత అదొక మధ్యం అన్నమాట. అందులో తాగేస్తున్నారు, దాన్ని ఏమో భక్తి చేసేస్తున్నారు, చాలా భక్తి చేస్తున్నారు హిందువులు. ఆ భక్తి అనేటువంటి మధ్యంలో ఉన్నారు, తాగుతున్నారు దాన్ని.
దర్శనిస్తున్నారు. మరి అది భౌతిక సంబంధం ఆత్మ సంబంధమైనటువంటి మద్యం అన్నమాట. మద్యముతో మత్తులై ఉన్నప్పుడు దానిలో దొరికి అపారణాలు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క రోజులు మనం జాగ్రత్తగా చదువుకోవాలి. భక్తి జీవితానికి అవన్నీ పైగా మనం చాలా మన యొక్క దేహాన్ని మంచిగా ఉంచుకోవాలి. సత్ప్రవర్తన కలిగి ఉండాలి. క్రీస్తు సంఘంలో ఉండి భక్తి చేయాలి. ఉండాలి. క్రీస్తు సంఘంలో ఉండి మనం భక్తి చేయాలి. అటువంటి భక్తి చేయాలని జీవితం కావాలి మనకి. కాబట్టి ఏమైనటువంటి సంఘం మనం దేవుడు చెడవలేక సమయంలో పోలేక సద్వినియోగం చేసుకుంటూ జాగ్రత్తగా మన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించమని పౌలు గారు మనకి తెలియజేస్తున్నారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ మహోన్నతుడా నిజాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము. తండ్రి మీ పాఠంలో పొందడం మీ చేసుకోవడం తెలుసుకున్నాము. ఇది రోజు మరి జ్ఞానంలాగా ఉండదని మీరు తెలియజేశారు పౌరు గారి ద్వారా. అజ్ఞానంలో ఉన్న అజ్ఞానులు చెప్పిన విన్నటువంటి వాడు ప్రభు చిత్రంలో తెలిసి కూడా ప్రార్థించిన వారు మూఢులు. అలాంటి మూఢుల సాహసంలో మీరు ఉండదని దేవుడి యొక్క సాహసంలో ఉండి మీ దినం దేవుడు మీకు ఇచ్చే ఆయుష్ ఇదంతా కూడా ఈ ఆయుష్ దినాలన్నింటితో కూడా మరి మీరు జాగ్రత్తగా మీ యొక్క ఆయుష్ దినాన్ని గడపడని నా తండ్రిదేమో మీరు తెలియజేస్తున్నారు. లోటు దినాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మేము ఉన్నాం. తండ్రి లోటు దినాల్లో ఉన్నటువంటి మనుషులు బౌద్ధులు దుష్టులు బాగునే ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఈనాడు ప్రపంచం అంతటా ఉన్నాయి. మరి అలాంటి లోకంలో మేము ఉన్నాము. కాబట్టి క్రీస్తున్నా మేము దుష్టుల యొక్క ఆలోచనతో నడవకుండా మీ కుమారుడు క్రీస్తు ప్రభావం చెప్పినటువంటి ఆలోచన ప్రకారంగా మీ కుమారుడు క్రీస్తు ప్రభావించినటువంటి బోధ ప్రకారంగా అపోస్తుల బోధలో వారి యొక్క సాహసంలో మరి ఉంటూ మా యొక్క జీవిత దినాలు మేము లెక్కించేలాగా మీరు రోజు పోతుంటే ఒక రోజు పోయినట్టే ఈ రోజు మేము మీ సంఘంలో గడపలేకపోతే అది వృధా అయిపోయినట్టే. కాబట్టి మేము అలా జీవించకుండా మీ భక్తిలో జీవిస్తూ మా రోజుల్ని గడుపుకోవడానికి సహాయం మాకు చేశారు. జరిగిన పొడవలాగా కాలం గతించిపోతుందని యోగాలు తెలియజేశారు. కాబట్టి నా జీవిత దినాల్లో నేను స్థుతించి గమనించేలాగా మా దేవుడైనటువంటి సమయంలో మేము జ్ఞానులాగా ప్రవర్తించే సహాయం మాకు దయచేయమని పూర్వజనుడు అందరూ మనం ప్రార్థిస్తున్నాము. రాలేకపోయిన వరకు ప్రార్థిస్తున్నాము. మీరే మాకు సహాయం చేయమని మీకు మనటువంటి సంఘంలో నమ్మకమైనటువంటి భక్తి జీవించడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవడానికి సహాయం దయచేయమని యేసు క్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాను.